ప్రపంచంలో అత్యంత అందమైన దేశం ఏది అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు న్యూజిలాండ్. ఇక్కడ పచ్చని కొండలు, నీలిరంగు సరస్సులు చూస్తుంటే మనం ఏదో సినిమా సెట్లో ఉన్నామా లేక ఒక అద్భుతమైన కళ కంటున్నామా అనిపిస్తుంది. ప్రకృతి పరంగా ఇంతటి పరిపూర్ణత కలిగిన దేశం మరొకటి ఉండదు. కానీ ఈ అద్భుతమైన దృశ్యాల వెనుక ఓ చేదు నిజం అయితే దాగి ఉంది. ప్రస్తుతం ఈ కళలోని దేశం ఒక వింతైన సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటోంది. పర్యాటకులు ఇక్కడికి రావడానికి పోటీ పడుతుంటే ఇక్కడే పుట్టి పెరిగిన స్థానిక పౌరులు మాత్రం తమ సామాను సర్దుకొని దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇదేదో యుద్ధం వలనో రాజకీయ అస్థిరత వలనో జరుగుతున్న వలస అయితే కాదు. ఒక అభివృద్ధి చెందిన సురక్షితమైన దేశం నుండి ప్రజలు ఎందుకు పారిపోతున్నారు? ఈ ప్యారడైజ్లో అసలు ఏం జరుగుతోంది? వివరాలు ఈ వీడియోలో చూద్దాం. న్యూజిలాండ్ సమస్యను అర్థం చేసుకోవాలంటే మనం మొదట దాని భౌగోళిక స్థితిని గమనించాలి. ప్రపంచ పటంలో న్యూజిలాండ్ అత్యంత ఒంటరిగా ఉన్న దేశం. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ దేశం ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాలకు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు యూరప్ లేదా అమెరికాలో ఉంటే న్యూజిలాండ్ మీకు ఒక బోనస్ మ్యాప్ లాగా కనిపిస్తుంది. ఈ దూరం వల్ల ఒక ప్రయోజనం ఉంది, అదే ప్రశాంతత. ప్రపంచంలోని గొడవలు, యుద్ధాలు ఇక్కడికి చేరవు. అందుకే ఇది అత్యంత సురక్షితమైన దేశం. కానీ ఇదే దూరం ఆర్థిక వ్యవస్థకు ఒక శాపంగా మారింది. అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు దూరంగా ఉండడం వల్ల ఇక్కడ పెద్ద పరిశ్రమలు స్థాపించడం కంపెనీలకు భారంగా మారుతోంది.